పోతాను. నో నో. సరే అయితే ఓకే, నీకు నాకు పందెం. ఎవరు ఫస్ట్ వెళ్తారో లిఫ్ట్లో నుంచి. నువ్వు ఎట్టున్నారా? అయ్యో బిన్నరా వెళ్ళిపోయింది. అక్క వెళ్ళిపోయింది. అయ్యో వెళ్ళిపోయిందా? లిఫ్ట్ రాలేదు ఇంకా. ఓ మై గాడ్, ఓపెన్ అవ్వలే. వెళ్ళిపో. అయ్యో ఇంకా లిఫ్ట్ రాలా. ఇదేంటి రాలేదా? మీరే ముందు వచ్చేసారు. అవును, డ్రైవర్ టిఫిన్ అడగలేదక్క. టిఫిన్ అడుగుతానన్నారు. సో ఇది గరుడా గెస్ట్ హౌస్. దారి తెలుసో తెలీదా అక్క? సో అక్క డ్రైవర్కి టిఫిన్ తెచ్చేదానికి వెళ్తా ఉందన్నమాట. మేమైతే ఎక్కడ కూర్చుని వేసాం. చూడండి ఈ ప్లేస్ గరుడ తీసాను ఇప్పుడు. సో గరుడా రెస్ట్ హౌస్ అనేది ఇది ఓన్లీ ఫర్ పోలీస్ వాళ్ళకే అనమాట. పోలీస్ ఫ్యామిలీ, పోలీస్ వాళ్ళకనమాట. ఓకే, చాలా బాగుంటుంది అసలు. ఇది మాత్రం చాలా మంచిగా చేశారు పోలీస్ వాళ్ళకి. కొండపైకి వస్తే హ్యాపీగా ఇక్కడ వచ్చేయచ్చు అనమాట. మన పోలీస్ వాళ్ళ కార్డు ప్లస్ ఆధార్ కార్డు తీసుకొచ్చేసామంటే హ్యాపీగా రూమ్ తీసుకోవచ్చు. ఉంటే మాత్రం వేకెన్సీ ఉంటే మాత్రం ఇచ్చేస్తారు. ఇదిగోండి మేము ఎడుపుచో ఉన్నాం. అక్క రావాలి. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. అక్క టిఫిన్ తెచ్చేకెళ్ళింది డ్రైవర్కి. ఓకే, నీకొక్క మాట రామ, నాకొక్క మూట రామ, నీకొక్క మాట రామ, నాకొక్క రాముని మూట అడుగుతా ఉంది. నీ పాటే పాట రామ, నీ పాటే రామ, కోదండ రామ. మూటలు అడగాలి కదా రాముడిని. మరి మూట ఇచ్చేస్తారు రాముడు, అందుకే అడుగుతా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, వీళ్ళకి ఎన్నిసార్లు వచ్చినా తిరుమలలో రూట్ అనేది తెలియదు అనమాట. ఈరోజు రూట్ వీళ్ళే చూపిస్తారనమాట మాకు. ఈమె అస్సలు అదేమో గజనీ సినిమాలో ఎవరైనా సూర్యలాగా అనమాట ఈ క్యాండిడేట్. ఏమంటే ఎన్నిసార్లు చూసినా మర్చిపోతుంది. యాక్చువల్గా ఈ రూట్ వచ్చి చూడండి, ఈ రూట్ వచ్చి పాప వినాశనంకి వెళ్ళే రూట్ అనమాట. ఇలా వెళ్ళామంటే డైరెక్ట్గా పాప వినాశనం రోడ్ వస్తుంది కదా, ఆ బైపాస్లో పక్కన ఉండేది కౌస్తుభం అనమాట. ఓకే, సో ఇప్పుడు మేము ఇలా వెళ్తున్నాము. సో ఇది గరుడా గెస్ట్ హౌస్. సో ఈ పక్క ఉండేది కౌస్తుభము. సో ఇది అనమాట మేము వెళ్ళేది రూటు. అక్క రా, చూపిస్తారా? ఇదనమాట మా వెళ్ళడానికి. ఇప్పుడు గరుడా గెస్ట్ హౌస్ నుంచి ఇప్పుడు మేము మీకు రూమ్ చూపించాం కదా. సో మేమున్న రూమ్ అదే అని చూపించాను కదా. ఇదిగోండి అదే ఫస్ట్ ఫ్లోర్ పైన ఆ రూమే అనమాట మాది. ఇక్కడి నుంచి చూపించాను మీకు నేను వీడియో. ఇక్కడ ఉంది కదా, ఇదే రూము. ఆ కారు పక్కన ఉండేది రూమ్ అనమాట. ఇదిగోండి మా అక్క చెప్తాను, ట్యాంక్ నిండిపోయింది అని చెప్తాను. వాళ్ళకి పోయి చెప్పమని చెప్తున్నాము. ఓకే, సో మీకు ఇప్పుడు కౌస్తుభం గెస్ట్ హౌస్ చూపిస్తాను రండి. కౌస్తుభం నుంచి అమ్మా ఇది షార్ట్ కట్ వీడియో. షార్ట్ కట్గా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే, సరదాగా ఈ నేచర్ని ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అనుకుంటే కొన్ని కష్టాలు తప్పవన్నమాట. అవన్నీ ఫేస్ చేయాలి. ఎప్పుడు చూసినా కారులో వచ్చేది కారులో పోయేది అది కాదండి. నడుచుకుంటూ వెళ్ళి తిరుమల అందాలని చూడాలి అది. ఓకే, అమ్మ గస వచ్చేసింది. ఇదిగోండి ఇది వచ్చి మనకి బస్ స్టాండ్ ఇలా వస్తుంది అనమాట. మనం నేరుగా ఇట్లా వచ్చామంటే ఇది బస్ స్టాండ్ ఇలా వస్తుంది. ఇది కౌస్తుభము. ఇదిగోండి ఇది మనము బస్ స్టాండ్కి
రాంబగీచా బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఓకే, సో ఇది గరుడ గెస్ట్ హౌస్. సో రాంబగీచకి వెళ్ళే గెస్ట్ హౌస్ నుంచి రోడ్ నుంచి, సో ఇది బస్ స్టాండ్ నుంచి మనకి ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇలా వెళ్తున్నాం. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి షార్ట్ కట్లో ఎలా వెళ్తాము అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, షార్ట్ కట్లో మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఇదనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది నుంచి ఇది ఇట్లా వచ్చి రాంబగీచా బస్ స్టాండ్కి వెళ్తుంది ఇది. ఓకే, సో మీకు అర్థమవుతుందా? టికెట్ మనము బుక్ చేసుకున్నాం కదా వైకుంఠ ఏకాదశికి. ఆ వైకుంఠ ఏకాదశికి బుక్ చేసే అందులో టైం ఉంటుంది కదా, ఆ టైంకి 1 అవర్ ముందు మాత్రమే కౌంటర్ దగ్గరికి రావాలంట, లేదంటే అలో చేయరు అని చెప్తున్నారు. ఎందుకంటే రష్ ఎక్కువ అయిపోతున్నారు అనమాట. సో అందుకోసమని అలా అలో చేస్తున్నారు వాళ్ళు. 1 అవర్ ముందు రావాలి అంటున్నారు. లేట్ అయినా పర్లేదు, కానీ మరీ ఎర్లీగా రాకూడదు అనమాట. అది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను ఆ రోడ్డు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఆడబోతున్నారు, నేనేమో పైన వెళ్తున్నాను అనమాట, వాళ్ళేమో అక్కడ వెళ్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక దారి చూపిస్తాను అన్నాను కదా. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఇది వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇటు వెళ్ళాలి. అక్క ఇటురా. ఇదిగోండి, తిరుపతి బస్సు వెళ్తాను చూడండి. ఇది రాంబగీచా బస్ స్టాండ్కి వెళ్తా ఉంది. ఓకే, సో ఇలా వెళ్తాం అనమాట. ఇలా వెళ్దాం అనుకోండి, అటుపక్కకి వెళ్ళిపోతాం మనము. ఇది షార్ట్ కట్ అనమాట రోడ్డు. ఓకే, ఇప్పుడు ఇది చక్కగా ఆ పక్క రోడ్డుకి వచ్చేస్తాం మనము. అది చూపిస్తాను రండి మీకు నేను. ఏంటి సో చూసారా, ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇట్లా ఒక రోడ్డు వస్తుంది, ఇట్లా ఒక రోడ్డు అది. సో ఆ రోడ్లో ఇక్కడ లెఫ్ట్ అనమాట. ఓకే, లెఫ్ట్ వెళ్ళామంటే సేమ్ మీకు ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అనేది చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఎలా ఉందో మొక్కలంతా, చెట్లంతా. గస వస్తుంది మనం ఎక్కుతూ ఉంటే. వీళ్ళేందో చెప్తున్నారనమాట, తల స్నానం చేసుకొని పోవాలి, ఉత్త నీళ్ళు స్నానం చేయకూడదు, దాని గురించి డిస్కషను. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాము. వాళ్ళ సౌండ్ డిస్టర్బెన్సు. సో మన అప్డేట్ అంతా తెలియాలంటే నా యూట్యూబ్ చూడమను. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ ఒక స్టెప్స్ వస్తుంది. సో చూసారా, ఇది చాలా షార్ట్ కట్ ఫ్రెండ్స్, చాలామందికి తెలియదు అనమాట ఈ రూటు. సో ఇది డైరెక్ట్గా మనకి సర్కిల్ వస్తుంది కదా, ఆ సర్కిల్ దగ్గరికి వచ్చేస్తాము. ఇక్కడ చూడండి, అందరూ మనలాగా చక్కగా భోజనాలు తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి తింటున్నారనమాట. ఓకే, సో తర్వాత చాలామందికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత టాయిలెట్స్కి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు అనమాట. సో ఇక్కడ ఉందనమాట. ఓకే, ఇప్పుడు మేము ఎక్కడున్నాం చూడండి. సో మీకు ఆ సర్కిల్ చూపిస్తాను. ఐ థింక్ ఈ సర్కిల్ నేమ్ అన్నమయ్య సర్కిల్. ఓకే, ఒకవేళ నేమ్ ఏమైనా తప్పు చెప్పింటే చెప్పండి నాకు. చూసారా ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? మన ఫోటో షూట్ చేసుకుంటాం కదా, అక్కడ వినాయకుడిని పెట్టింటారు, ఫోటో షూట్ చేసుకుంటాం కదా, అక్కడ ఉన్నాం అనమాట. ఓకే, ఎక్కడికి వచ్చామో చూసారా, కరెక్ట్గా
ఇదిగోండి అక్కడ మనం ఫొటోస్ షూట్ చేస్తాం కదా, ఫొటోస్ అంతా తీసుకుంటాం కదా తిరుమలకి వచ్చినప్పుడు. సో ఈ సర్కిల్ మీకు ఐడియా ఉందా? ఈ సర్కిల్ ఏదనేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళామంటే అక్కడ టాయిలెట్స్ ఉంటాయి. ఓకే, సో ఇదిగోండి మీకు చక్కగా అక్కడికి సర్కిల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి అక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటాము. ఇదిగోండి ఈ సర్కిల్ అనమాట, ఐడియా ఉందా? సో ఇటు వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళామంటే గుడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఎలా వెళ్ళాలి అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ నాకు ఒక చిన్న పని ఉంది, రూమ్ ఒకటి చెప్పినాము, అది తీసేసుకొని తర్వాత మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అదనమాట. ఓకే, దారి చూపిస్తాను నాకు, ఇప్పుడు చెప్పు. దారి చూపిస్తాను. ఆ డ్రెస్ బాగుందంట అక్కకి, ఆ సేమ్ డ్రెస్ కదా అది కూడా. ఇదిగోండి ఇప్పుడు ఇంకొక రూట్ చూపిస్తాను మీకు నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఇది ఉంది కదా, చూడండి. ఓకే, ఈ కిందికి ఇలా దిగినా మనకు మనం డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, చూపిస్తారండి, గుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు మనం. ఏంటి అక్క మాంగా ఎంత అడుగుదా ముందు? ఎంత? 20కి 3? 4 ఇస్తా అన్నారు కదా లాస్ట్ టైం, 4 ఇచ్చారు. ఆ పీస్ 3, లాస్ట్ టైం 4 ఇచ్చారు నాకు. సర్లే రండి, అలాగే తీసుకున్నాం. చూసారా దాంతో కొద్ది మొక్కు ఉంది. 20కి 3 అంట, 20కి 3. చూసారా, మీకు అక్కడ 300 దర్శనం కూడా ఇటే వెళ్ళొచ్చు. చూడండి, ప్రత్యేక దర్శనంకి 300 దర్శనం కూడా ఇక్కడే వెళ్ళొచ్చు. లగేజ్ కౌంటర్కి ఇక్కడే వెళ్ళొచ్చు. అన్నప్రసాదానికి ఇటే వెళ్ళొచ్చు. ఇది మనకు ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ఇటు వెళ్ళొచ్చు అనమాట. ఇటు వెళితే మనకు డైరెక్ట్గా దేవుడి గుడి ముందుకి వెళ్ళిపోతాం అనమాట మనం. ఓకే, సో అది కూడా మీకు నేను చూపిస్తాను. కళ్యాణకట్టకు కూడా ఇలాగే దారి అనమాట, కళ్యాణకట్టకి. ఓకే, ఇక్కడ చూసారా అక్క ముగ్గుంది బాగుంది చూడకా. ఇదిగోండి ఇక్కడ కింద షాప్స్ అంతా ఉన్నాయి. ఓకే, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడగానే ఇది వచ్చి మనకి చాలా షార్ట్ కట్ అనమాట, చాలా దగ్గరగా షార్ట్ కట్ అనమాట. చక్కగా వెళ్ళిపోవచ్చు మనము. ఓకే, ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. డైరెక్ట్ గుడి ముందుకి వెళ్ళచ్చు. ఇక్కడ అంతా చూడండి షాప్స్ అంతా కూడా చాలా బాగున్నాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. టీయా, టీ కాఫీ అక్కడికి వెళ్ళిపోయి తాగుదాం రా, అక్కడ కూడా ఉందిరా. నీకు నేను మన ఒక టీ సెంటర్ చూపిస్తాను రా. ఓకే, సో ఇది వచ్చి లేపాక్షి అన్నమాట. ఇది మీకు ఒకటి చూపించిన తిరుమల కొండ పైన సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఇదిగోండి పైన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ తిరుమల కొండ పైన. ఓకే, సో ఇలా వెళ్ళామనుకోండి, జస్ట్ లెఫ్ట్కి తిరగాలన్నమాట. లెఫ్ట్కి తిరిగామనుకోండి, జస్ట్ లెఫ్ట్కి తిరిగి మళ్ళీ రైట్కి తిరగాలన్నమాట. ఓకే, ఇప్పుడు అలా స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ వేరే రూట్ వచ్చేస్తుంది మనకి ఇది. ఓకే, ఇప్పుడు ఇదిగోండి చూసారా ఇలా. సో మళ్ళీ ఇప్పుడు రైట్, ఫస్ట్ లెఫ్ట్ తర్వాత రైట్. ఓకే, ఇవంతా బల్లే ఉన్నాయి చూడండి. ఫస్ట్ లెఫ్ట్ తర్వాత రైట్ అనమాట. రైట్ స్ట్రైట్. అబ్బో తెలుసు అంట, ఈ రూటే అంట అక్క చెప్పింది. అక్కకి అసలు దారి తెలుసు, ఇప్పుడు కనుక్కునేసి ఈ రూటే నేను చెప్పింది అని చెప్తాను. బాగుంటాయి ఇక్కడ వుడ్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ చూడండి బాగాలే ఉన్నాయి, సూపర్. బట్ ఇందులో ఇక్కడ మీరు ఏమి కొనాలన్నా సీక్రెట్ ఏం తెలుసా, మేము లోకల్ అని చెప్పాలన్నమాట. లేకపోతే కాస్ట్ మోపడంత ఉంటుంది. మేము తిరుపతి అని చెప్పాలి. ఇవి ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి.
ఎగ్జాక్ట్ మీరు నడిచారనుకోండి 3 minutesలో టెంపుల్ ముందుకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎగిరి జంప్ వేస్తున్నారు వీడియో కోసం అని. అర్రే ఛానల్ పేరు చెప్పింటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారేమో. ఇదిగోండి ఈ షాపింగ్ కాంప్లెక్స్ మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది తిరుమలకు వచ్చిన వాళ్ళందరికీ. ఓకే సారీ. చూసారా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అనేసి. కళ్యాణకట్ట దగ్గరికి వచ్చేసాము అనమాట. ఓకే ఇక్కడే లోపల చూద్దాం, తీసుకునేస్తాము. ఓకే సో మీకు అక్కడ కనిపిస్తోంది. వచ్చేసింది తెలిసిపోయింది అక్కకి, దారి తెలిసిపోయింది అక్కకి. ఓకే ఫ్రెండ్స్, ఇది కళ్యాణకట్టకి వెళ్ళే దారి ప్లస్ 300కి వెళ్ళే దారి కూడా అనమాట. ఏటీసీ సర్కిల్ అని వస్తుంది కదా, అక్కడికి వెళ్ళే దారి కూడా అనమాట. లేదు మనం స్ట్రైట్గా రోడ్లో వచ్చినామంటే ఈ రోడ్డుకి వస్తాం మనం. ఓకే ఈ రోడ్డుకి వస్తాము. ఇలా వచ్చేదంటే వద్దు చల్లగా ఉంటుంది. ఇదిగోండి ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే 300 అనమాట. ఇలా వెళ్ళామంటే 300. ఓకే సో అది కళ్యాణకట్ట. తర్వాత ఇట్లా పోతే 300 రూపాయల టికెట్. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళినామంటే 300 రూపాయల టికెట్. అది కళ్యాణకట్ట. కళ్యాణకట్ట కూడా దారి ఇటే వస్తుంది. సో ఇది దర్శనం గుడి ముందుకు వెళ్ళేది అనమాట. ఇది గుడి ముందుకు వెళ్ళే దారి. ఇది ఆంజనేయ స్వామి ఏమంటారు ఆ ప్లేస్ ఏమంటారు? అఖలాండం. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ ఫుడ్. ఇది క్లోజ్ చేశారు చూడు ఇప్పుడు. ఇక్కడ కూడా చాలా మందికి రూమ్ దొరకకపోతే ఇక్కడ స్టే చేస్తారు. అవును ఇక్కడ కూడా చేయొచ్చు. ఎదుగోక ఇక్కడ వెళ్ళకపోవచ్చు. ఇదిగోండి రూములు దొరకలేదు అంటే చాలా మంది ఇలా చేస్తారు, ఇక్కడ స్టే చేస్తారు. ఇక్కడ రూమ్ దొరకని పక్షంలో ఇక్కడ ఉండిపోతారు అనమాట అందరూ చాలా మంది. పూజ వస్తుందా మన దారి తప్పిపోతుంది పూజ. ఓకే సో ఇక్కడ అఖండ హరినామము అనేసి ఒక ఇది ఉంది. అక్కడ వచ్చి 24 hours దేవుడి పాటలు పాడుతూ ఉంటారనమాట. అది కూడా చూపిస్తాను మీకు నేను. ఓకే అది కూడా చూపిస్తాను మీకు నేను. ఓకే ఒక్క నిమిషం, చరణ్ కాల్ చేస్తున్నాడు. ఓకే నో ప్రాబ్లం. ఫస్ట్ ఈ వీడియో ఎండ్ చేసేసి చూపిస్తాను మీకు నేను. అవును అదొకటే. సో అక్కడ చూసారా అఖండ హరినామ సంకీర్తనం పాటలు పాడుతూనే ఉంటారనమాట అక్కడ. ఇదిగోండి ఇక్కడ పాటలు పాడుతూనే ఉంటారు. సో దగ్గరికి వచ్చేస్తున్నాం మనం గుడి ముందుకి. కలియుగ వైకుంఠ దేవుడైన వెంకటేశ్వర స్వామి గుడి ముందుకి వచ్చేసామన్నమాట మనం. ఓకే సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదిగోండి అదుగో గాలిగోపురం. ఓకే అక్కడ ఉంది రా, చెప్పులు స్టాండ్ రా. ఇదిగోండి సో చలికి ఎక్కువ ఇదైపోయి చెప్పులు వేసుకొచ్చాము మేము. సో చూసారా వచ్చేసాము గుడి ముందుకి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. చూసారా తిరుమల. ఆంజనేయ
దర్శనం చేసుకోండి. ఉన్నారు నేను తెచ్చాను ఇక్కడ పెట్టేద్దామా సో ఇక్కడ మేము దీపం పెట్టేసి వెళ్తాము. ఇక్కడ పెడదాం, లోపల అయితే బాగా నీట్గా ఉండిపోతుంది కదా అని పెట్టి నేను వెళ్ళిపోను. చక్కగా కూర్చున్నాయిక అక్క లోపల పెడతారా? లోపల పెట్టండి, లోపల పెడతారా? ఓకే, అంతే నీట్గా శుభ్రంగా బాగా పెట్టుకోవచ్చు మనం. దూరొచ్చు అక్కడ బ్యాగ్ ఇవ్వు. మళ్ళీ దీపం పెట్టేసి వచ్చి మళ్ళీ వెళ్దాము. అక్కడ కూడా కూర్చోవచ్చు. ఓకే, ఇప్పుడు దీపం పెడతాం మేము.